సరే ఐటీ ఫీల్డ్‌లో చాలా మంది జాబ్ చేస్తున్నప్పటికీ అక్కడ వాళ్ళకి గ్రోత్ ఉండదు. అంటే వాళ్ళు చేసొచ్చిన కోర్స్ ఒకప్పుడే ఉండింటది డిమాండ్‌లో. తర్వాత వస్తారు. దానికంత డిమాండ్ ఉండకపోవచ్చు. కానీ వాళ్ళకి ఆ స్కిల్స్ తప్ప వేరేవి రావు. సో, అక్కడే ఉండిపోయి గ్రోత్ కోసం చూస్తూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళు కూడా బయటకొచ్చి మనకు ఇనమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్‌లో జాయిన్ అయ్యి ఒక కోర్స్ నేర్చుకోవాలి. వాళ్ళ లైఫ్ కొంచెం ఇంకొంచెం అప్ స్కిల్ అవ్వాలి అంటే ఏ కోర్స్ బెటర్? అండ్ వాళ్ళకి కూడా మీకు గైడెన్స్ ఇస్తారా? అట్లా చాలామంది ఉన్నారు. సో, యాక్చువల్లీ వెన్ వి స్టార్టెడ్ సమ్‌వేర్ అరౌండ్ 2017 నేను అప్పటి నుండి చెప్తా ఉండేవాడిని ఫ్రెండ్స్‌కి గాని వాళ్ళందరికీ ఏఐ ఈస్ కమింగ్. ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ రెవల్యూషన్. సో, లాట్ ఆఫ్ దిస్ లెగసీ టెక్నాలజీస్ అండ్ ద జాబ్స్ విల్ బి గాన్ అని చెప్పేసి. ఓకే. సో, అది ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు అవుతుంది. జనాలు. అండ్ రైట్. ఎస్పెషల్లీ చాలామంది వస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇట్లా టెస్టింగ్ టూల్స్ మీద చేసిన వాళ్ళు కానీ, లేకుంటే .NET కానీ, లేకుంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ మీద చేసిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి చాలామంది కానీ, రీసెర్చ్ అనలిస్ట్ కానీ, ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. సో, కాకుండా నేను ఒకటి చెప్పేది ఏంటంటే, చాలామంది ఏం చేస్తారంటే జాబ్ పోయిన తర్వాత వస్తున్నారు. దట్ ఈస్ నాట్ ద రైట్ టైం. ఓకే. సి లెర్నింగ్ ఏఐ ఈజ్ లైక్ ఎన్ ఇన్సూరెన్స్. ఓకేనా? సో, ఏం చేయండి అంటే యూ స్టార్ట్ ఫ్రమ్ టుడే. సో, కన్సిడర్ దట్ జాబ్ ఉంటుందా పోతుందా అనేది కాకుండా ఏంటంటే దిస్ ఈజ్ అ ఫ్యూచర్. ఓకేనా? సో, నేర్చుకొని పక్కన పెట్టుకుంటే రేపు ఏదన్నా అన్‌ఫోర్‌సీన్‌గా, ఎందుకంటే దీస్ డేస్ దెర్ ఇస్ నథింగ్ లైక్ ఎ పర్మనెంట్ జాబ్ అండ్ దెర్ ఇస్ నథింగ్ లైక్ ఎ జాబ్ సెక్యూరిటీ. డెఫినెట్‌గా టెక్నాలజీ ఫాస్ట్‌గా ఎవాల్వ్ అవుతుంది కాబట్టి లేఆఫ్స్ అనేది చాలా కామన్ అయిపోతూ ఉంటాయి.